అయిపోయింది. దుఃఖ దినములు నిత్యముగా తీసివేయబడిన రోజు పునరుత్థానము రోజు. దేవునికి నిత్యకాలము మరణపు ముళ్ళుని తీసివేయబడింది మీ జీవితాల్లో నుండి ఈ రోజు. దేవునికి స్తోత్రం. మీ ఏడుపు, మీ అనారోగ్యము, సమస్తము ఏదైతే మిమ్మల్ని కృంగదీస్తుందో దానిని జయించిన రోజు ఈ రోజు. దేవునికి స్తోత్రం. అందుకని ఏ శక్తి, ఏ ప్రభావము మిమ్మల్ని లొంగదీసుకోలేదు. ఇంకా అంత గొప్ప కార్యము దేవుడు మీ కొరకు చేశాడు. అంత గొప్ప కార్యము చేసిన తర్వాత కూడా సంఘంలో మీ మొక్కలు ఎట్లా ఉండాలి? ఎలా ఉండాలి? దేవుని యొక్క వెలుగుతో మీ ముఖము ప్రకాశింపబడాలి. ఆ వెలుగు ఎడ కనిపిస్తుంది? నేను వెతుకుతున్నాను. ఈ రోజు కూడా మీరు లేచి వేరే విషయముల గురించి ఆలోచిస్తే నేనేమి చేయలేను. ఈ రోజు కూడా నేను ఏమి చేస్తాను, నేను ఏమి తింటాను, నేను ఏమి ధరించుకుంటాను అని ఆలోచించి మీరు లేచిన ఎడల ఈ దినము మీ జీవితంలో వ్యర్థమే. ఈ రోజు ఎవరి రోజు? ఎవరి రోజు? చెప్పండి, ఎవరి రోజు? మీ దినం కాదు. ప్రభు దినం అయితే మీ దినం కూడా అవుతుంది. ఏది ప్రభువుది అయిందో ఈ రోజు అది మీది కూడా అయిందని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. Whatever God did today, He said you will also do today. అందుకని దేవుడు అంటున్నాడు, మృతులని సైతము లేవనెత్తగలిగిన శక్తి పొందుకున్న రోజు ఈ రోజు మీరు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మృతుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభు లేచాడో మృతుల్ని కూడా లేపే శక్తిని ఈ రోజు మనం పొందుకున్నాము. దేవునికి స్తోత్రం. అంత గొప్ప రోజు ఈ రోజు. ఎంత సంతోషంగా ఉండాలి. మృతులని లేపగలుగుతామా? నమ్మటముని వశమైతే నమ్మవానికి సమస్తం. నమ్మకం లేదు కాబట్టి మనం చేయలేకపోతున్నాం. అల్పు విశ్వాసులారా అని ఎన్నడూ మనం అనిపించుకోకూడదండి. ఇంకా యేసుక్రీస్తు పునరుత్థానపు శక్తి పొందుకున్న తర్వాత యేసుక్రీస్తు మళ్ళా మనల్ని చూచి అల్పు విశ్వాసులారా అని మాత్రము ఆయన నోటిలో నుండి మన పట్ల వినిపించకూడదండి. అంత గొప్ప కార్యములు మనము చేయగలగాలి. నిజంగా పరిశుద్ధ లేఖనాలు కొన్ని చదువుకుందామండి. చూడండి, మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనములతో ప్రారంభించుకున్నాం ఈరోజు. సహజంగా అందరూ పొద్దున్నే మగ్దలీను వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిని చూచి అక్కడ ఎవరు కనిపించలేదు, దూతలు ఉన్నారు, ఇదే సమాచారము మనము ప్రతి పునరుద్ధాన దినమున వింటూనే ఉన్నాము. సమాధి మన కొరకు చేయబడలేదండి. దేవునికి స్తోత్రం. అందుకని ఈ దినం మనము సమాధిలో పాత పెట్టబడటానికి చేసిన రోజు కాదు, మన పరలోక రాజ్యములో అడుగు పెట్టడానికి చేయబడిన రోజు ఈ రోజు. దేవునికి స్తోత్రం. అందుకనే సమాధి తట్టు మీరు చూడకండి, భూలోకము తట్టు మీరు చూడకండి, పై తట్టు మీరు చూడండి. పై తట్టు మీరు చూడండి. కింద ఉన్న వాటి మీద మీరు మనసు ఏమాత్రము పెట్టకండి. ఈ రోజు మాత్రం చదువుదండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనములు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేస్తుందట? నాకు వినిపించటం లేదు సంఘం. నాకు అలాగ అనిపించటం లేదు సంఘమా. నాకు అలాగ అనిపించటం లేదు సంఘమా. క్రీస్తు ప్రేమ నిజంగా అనుదినము మిమ్మల్ని బలపరుస్తుందా? మీకు నమ్మకం ఉందా? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లో నుంచి లేచాడో, మృత్యుంజయుడయ్యాడో, నీవు నమ్మవలసినది ఒకటే,
ప్రతి దినము నేను క్రీస్తు నందు బలము పొందుకుంటున్నాను. ఎందుకో తెలుసా? మరణం అనే ముళ్ళు నీ యొద్ద నుండి తొలగించబడ్డది కాబట్టి నీవు జీవము నుండి అధిక జీవములోకి ప్రవేశించావు. నీవు మహిమలో నుండి అధిక మహిమలోకి ప్రవేశింపబోతున్నావు. దేవునికి స్తోత్రం. అందుకని అనుదినము పునరుత్థాన దినము ప్రారంభించుకొని మనము అనుదినము క్రీస్తునందు బలపరచబడుతున్నాము. అందుకని సంఘమా చెప్పండి ఈ రోజు నాతో, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తం. చెప్పండి, నన్ను బలపరచు వాని యందు. నాకు వినిపించలేదు. చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. ఈ సంఘము నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో చెప్పండి. ఏం చేస్తారు చెప్పండి. ఈ వారమంతా వచ్చే వారమంతా ఏం చేస్తారో చెప్పండి. పునరుద్ధాన యొక్క శక్తిని పొందుకున్నారు మీరు. మామూలు శక్తి కాదు. మరణము కూడా మిమ్మల్ని ముట్టలేనంత శక్తి మీరు పొందుకున్నారు. కాబట్టి మీరు ఈ రోజు ఆ శక్తిని పొందుకున్నారు. కాబట్టి ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఆ శక్తితో మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడే మీరు అన్నారు, నన్ను బలపరచువాని యందు. నేను అందుకనే ప్రశ్న అడిగాను, ఏం చేయబోతున్నారు? నన్ను బలపరచువాని యందు నేను సమస్తము. ఈ రోజు మీరు బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ నుండి మృత్యుము పారిపోవాలి. మీరు ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ నుండి చీకటి వెళ్ళిపోవాలి. ఈ రోజు అందువరకే ఈ రోజు మీ కొరకు నా కొరకు ఇవ్వబడ్డాది. ఎక్కడైతే మీరు అడుగు పెడతారంట అక్కడ నుండి చీకటి శక్తులన్నీ పారిపోతాయంట. దేవునికి అంత శక్తి పొందుకున్న తర్వాత మీరు ఇంకాను నాలో చీకటి ఉన్నదంటే మరి దేవుడే మిమ్మల్ని కాపాడునుగాక. అంటే ఇంతవరకు దేవుని చేసిన ఈ గొప్ప కార్యముని మీరు సంపూర్ణంగా విశ్వసించటం లేదేమో అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిన అవసరం. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత చాలా గొప్ప కార్యములు చేశాడు. మనము వర్ణించలేమంట. దాని గురించి రాసుకుంటూ వెళితే మన జీవిత కాలము కూడా సరిపోదంటాడు మార్కు సువార్తలో. పునరుద్ధానుడు అయిన తర్వాత యేసుక్రీస్తు పని చేయటము మానేయలేదు, ఇంకా గొప్ప పనులు చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంత గొప్ప పనులు చేశాడో పునరుద్ధానుడు అయిన తర్వాత ఇంకా గొప్ప పని చేశాడు. ఏంటో తెలుసా? సమస్త చీకటి శక్తులు, అంధకారపు శక్తులు, సాతాను శక్తులు అన్నిటినీ ఆయన పాదము కింద త్రొక్కి వేశాడు. దేవునికి స్తోత్రము. సమస్త అధికారము భూమి మీద ఆకాశము మీద ఈ రోజు దేవుడు తన కుమారుడికి అనుగ్రహించాడు. ఇదిగో దేవుడు అంటున్నాడు, ఎందరైతే ఆయనను అంగీకరించాడో ఆయన కుమారులగుటకు ఆయన అధికారమును ఇచ్చాను అంటున్నాడు. ఈరోజు మీరు ఏం పొందుకున్నారో తెలుసా? దేవుని అధికారమును పొందుకున్నారు. ఈ పునరుద్ధాన దినమున మిమ్మల్ని మీరు అడగాలి, నేను క్రీస్తుని నమ్ముకున్న తర్వాత, పునరుద్ధానపు శక్తిని నేను గ్రహించిన తర్వాత నేను ఏమి పొందుకున్నాను, నేను ఏమై ఉన్నాను? ఈ రోజు ప్రతి క్రైస్తవుడు తనను తను అడగవలసిన ప్రశ్న ఇది. నేను క్రీస్తుని పొందుకున్న తర్వాత, రక్షణను పొందుకున్న తర్వాత, నిత్య జీవమును పొందుకున్న తర్వాత నేను ఏమి చేశాను, నేను ఏమి చెయ్యగలుగుతున్నాను, నేను ఇంకా బహుశా ఏమేమి చెయ్యగలుగుతాను అని మనం ప్రశ్నించుకోవాల్సి. చదువుతామండి 2వ కొరింథీయులకు రాసిన ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారికి మీదట తమ కొరకు. మన కుటుంబంలో ఒకరు చనిపోతే ఆయన అందరి కొరకు చనిపోలేదండి, అవునా కాదా? ఎవరు మృత్యమో వాళ్ళదే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మరణించినప్పుడు ఆయన అందరి కొరకు మరణించినట్టు. దేవునికి స్తోత్రం. ఆయన పునరుద్ధానుడైనప్పుడు అందరి కొరకు పునరుద్ధానుడయ్యాడు. ఎంత గొప్ప మాట చెప్పాడు. మృత్యుము నీ యొద్ద నుండి తీసివేయబడ్డది. మీరు మీ బిడ్డల గురించి చింతిస్తున్నారా? మీ భార్య గురించి, మీ తల్లిదండ్రుల గురించి చింతిస్తున్నారా? దేవుడు యావత్త చింతని ఈ రోజు తీసివేశాడు. దేవునికి స్తోత్రం.
మరణము నుంచి మన కుటుంబాన్ని మనం కాపాడగలుగుతామా? ఎంత ధనమున్నా, ఎంత ఆస్తి ఐశ్వర్యము సంపాదించుకున్నా కూడా నీ కుటుంబం మరణించకుండా నువ్వు కాపాడుకోగలుగుతావా? ఏమి చెయ్యలేవు. అందుకని యేసుక్రీస్తు నీ కొరకు చేశాడు. నిన్ను, నీ బిడ్డలు, నీ తరతరాలని నిత్య జీవములోకి నడిపించాడు. ఈ రోజు దేవునికి స్తోత్రం. ఈ రోజు ఎందుకంటే మనం కేవలము బహుశా గర్భిణీలు ఉన్నవారు, రేపు పిల్లలు కనవారు, వాళ్ళకు కూడా పునరుద్ధానపు శక్తి కలుగజేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప రోజు! నిన్న, నేడు, రాబోయే తరానికి కూడా ఈ శక్తిని దేవుడు ఈ దినము అనుగ్రహించిన రోజు. అంత గొప్ప దినం ఈరోజు. చదువుకుందాం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించాడో తెలుసా? మీరు ఆయన కొరకు, నాకు వినిపించలేదు, ఆయన కొరకు జీవించటం అంటే ఏమిటి? ఎవరైనా చెప్పగలుగుతారా? యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు జీవించటం అంటే ఏమిటి? ఆయన చిత్తము, ఇంకా ఇంకా చెప్పాలి సంగమా, తొందరగా, సమయం లేదు మనకి. చిత్తం, అయ్యా యేసు కొరకు జీవించటం అంటే యేసులాగా జీవించటము. యేసు కొరకు జీవించడం అంటే యేసులాగా జీవించటము. యేసులాగా జీవించటం అంటే యేసు లాంటి క్రియలు చేయటమే. యేసు కొరకు జీవించటము, యేసులాగా జీవించటము. యేసులాగా మనము జీవించినప్పుడు ఏ పునరుద్ధానపు శక్తి యేసుక్రీస్తు పొందుకున్నాడో అదే పునరుద్ధానపు శక్తి నువ్వు పొందుకొని నువ్వు జీవిస్తున్నావు. అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. సమస్త ఈ భూలోకము సృష్టించబడినప్పుడు ఏముండేది? చీకటిని ఇంకా శూన్యముగా ఉండేది, ఏమీ లేదు, చీకటి కమ్మించింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? వెలుగు కలుగును గాక. ఎప్పుడైతే చీకటి మీలో ఉన్నదో, ఎప్పుడైతే పాపము మీలో ఉన్నదో, దేవుడు ఆ పాపముని భూస్థాపితము చేసేసి దేవుడు అన్నాడు, నా బిడ్డలకి వెలుగు కలుగును గాక. ఈ పునరుద్ధాన దినమున మనము పొందుకున్నది ఏంటో తెలుసా? ఏం పొందుకున్నామమ్మా? ఎంత గొప్ప వెలుగో తెలుసా? సూర్యుడు అవసరం లేదంట, చంద్రుడి యొక్క కాంతి అవసరం లేదంట. ఈ భూలోకంలో ఏ వెలుగు కన్నా గొప్ప వెలుగుని ఈరోజు నీవు పొందుకున్నావంట. అంత గొప్ప వెలుగు ఈరోజు నీలో ప్రకాశింపబడాలి. ఈ పునరుద్ధాన దినము నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, లెమ్ము, తేజరిల్లుము అంటున్నాడు. ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను. ఐఎమ్ మోర్ దాన్ అ కాన్కరర్ అని తెలుగులో ఏమంటాం మనము? నేను అత్యధికము విజయము, చెప్పండి, నేను అత్యధికము విజయము పొందుకున్న దినము ఈ రోజు. దేవునికి స్తోత్రం. అత్యధికము విజయము. ఈ రోజు ఈ లోకములో ఎంత మంది నీ దగ్గర నుండి నీ యుద్ధకి బయలుదేరిన, నీ మీద దాడి చేయటానికి బయలుదేరిన, యుద్ధాలు చేయడానికి బయలుదేరిన, కీడు చేయటానికి బయలుదేరిన, పాడు చేయటానికి బయలుదేరిన, నీవు అత్యధికమైన విజయం పొందుకున్నావు కాబట్టి వాళ్ళు ఓడిపోవలసినదే ఈ రోజు. దేవునికి వారు నిశ్చయముగా ఓడిపోగలిగే శక్తి దేవుడు మీలో పెట్టాడు ఈరోజు. అంత గొప్ప శక్తి, అంత
గొప్ప పునరుద్ధారపు శక్తిని మనం పొందుకున్న తర్వాత కూడా మనము సంతోషముగా లేమంటే మన మనసు, మన ఆత్మ రెండు బాగోలేవు. ఈరోజు దేవుడు మీకు ఎందుకు అనుగ్రహించాడో మీరు గ్రహించకపోతే ఈ సంవత్సరం అంతా మనకి వ్యర్థమే. మృత్యుము నుండి 2 రోజుల క్రితం మృత్యుము పొందుకున్నాడు. ఈరోజు 3వ రోజు దేవుడు సమాధిలో నుండి లేచి సమాధిని, మరణాన్ని తీసివేసి దేవుడు మీకు జీవమును, అధిక జీవమును, నిత్య జీవమును అనుగ్రహించిన రోజు. చదువుదాము ప్లీజ్. తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినయు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగినను ఇక మీదట ఆయనను ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు, హల్లెలూయా హల్లెలూయా చెప్పండి సంగమా, గట్టిగా చెప్పండి. ఈ రోజు నూతన సృష్టిని అయి ఉన్నాను చెప్పండి. నేను ఈ రోజు నూతన సృష్టిని అయి ఉన్నాను. దానికి అర్థం ఏంటో తెలుసమ్మా? దాన్ని ఎవరు మార్చలేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ కొత్తదనంలో నిన్ను నడిపించాడో అది ఏ ఒక్కడు పాడు చేయలేడు. నీవు మాత్రమే దాన్ని పాడు చేయగలవు. బయట వారికి ప్రభావం ఏ మాత్రము కలగదు నిన్ను పాడు చేయడానికి, నీ కొత్తదనాన్ని తీసివేయటానికి. ఏ ఒక్కడికి ఇప్పుడు నీ మీద అధికారము లేని రోజు, కానీ నీ చేతిలోనే ఉంది సమస్త అధికారము. ఆ అధికారముతో నీవు నూతనత్వములోనే కొనసాగుతావా? అధికారముతో అధికారముని నువ్వు దుర్వినియోగము చేసుకుంటావా? నీవు గ్రహించవలసిన దినాన్ని రోజు. స్వేచ్ఛ అనేది చాలా గొప్పది, ఫ్రీడమ్ అనేది చాలా గొప్పది. బట్ డోంట్ అబ్యూజ్ ద ఫ్రీడమ్. డోంట్ అబ్యూజ్ యువర్ ఫ్రీడమ్. చదువుదామమ్మా ఒకసారి కొన్ని వచనాలు. 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. తొందరగా 1 పేతురు 1వ అధ్యాయము 3వ వచనం. తన మహిమను బట్టి చదవండి. మొదటి పేతురు 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయినా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశారు. హల్లెలూయా. విశేష కనికరము చొప్పున మరలా మనల్ని తిరిగి జన్మించేయడం. అంటే గాడ్ హస్ గివెన్ us a new birth. ఈ రోజు ఏ దినమో తెలుసా? మీరు కొత్త జన్మని పొందుకున్న రోజు. పునరుద్ధాన దినం అంటే ఏమిటో తెలుసా సంగమా? మీరు కొత్త జన్మను పొందుకున్న రోజు. ఎందుకంటే మీ తల్లి నీకు జన్మనిచ్చిన, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నా కూడా వాళ్ళు నీకు ఇచ్చినది మృత్యమే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తులో మీరు జన్మించారో, యేసుక్రీస్తులో మీరు పునరుద్ధానులయ్యారో, మీరు నిత్య జీవము పొందుకున్నారు. మనుషులిచ్చే జీవము మరణము, దేవుడిచ్చే జీవము నిత్య జీవము. దేవునికి స్తోత్రం. ఈ రోజు అలాంటి గొప్ప జీవము. అందుకని ఇఫ్ అ మ్యాన్ ఈస్ బోర్న్ అగైన్, ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభు నికోదేమియాకి? ఏమంటాడు? చెప్పండమ్మా. ఒకడు క్రొత్తగా జన్మిస్తే గాని వాడు పరలోక. హల్లెలూయా. ఈ రోజే ఆ రోజు మనం జన్మించింది కొత్తగా. దేవునికి స్తోత్రము. కొత్తగా జన్మించిన రోజు ఈ రోజు మన పుట్టిన రోజు.
లోకానికి ఈ రోజు సమస్త మానవాళికి దేవుడు అనుగ్రహించిన పుట్టిన రోజు ఈ రోజు కేవలం పునరుద్ధాన రోజు కాదు. ఈ రోజు దేవుడు నా తల్లి నన్ను కన్న రోజు కాదు. ఈ రోజు దేవుడు తిరిగి నన్ను కన్న రోజు. హల్లెలూయా! ఎంత గొప్ప రోజు చూడండి. If a man is born again, only then he can enter into the kingdom of God. అందుకనే దేవుడు మరలా జీవమును మృత్యుంజయుడయి మీకు కొత్త జన్మ. ఎప్పుడైతే క్రీస్తు మరణించాడో మీరు మరణించారా లేదా సంగమా? చెప్పండి, మీరు క్రీస్తుతో మరణించారా లేదా? ఆయన పునరుద్ధానంలో మీరు తిరిగి లేచారా లేదా? అయితే మీరు కొత్త జన్మను పొందుకున్నారా లేదా? దేని కొరకు పొందుకున్నారంటే కొత్త జన్మను? పరలోకము కొరకు, దేవుని కొరకు. దేవునికి స్తోత్రము. మీరు ఈ రోజు ఏంటో తెలుసా? ఈ రోజు చెప్పండి, హ్యాపీ బర్త్డే టు మీ. చెప్పండి అబ్బా, హ్యాపీ బర్త్డే టు మీ. ఈ రోజు నేను మళ్ళా పుట్టాను, క్రీస్తులో పుట్టాను. తల్లి గర్భంలో కాదు, నేను క్రీస్తు ఆత్మలో పుట్టిన రోజు. ఎంత గొప్ప రోజు చూడండి. What an amazing day God has given us. చదవండి బ్రదర్. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడినది. మీ స్వాస్థ్యము ఎక్కడ భద్రపరచబడ్డదంట ఈ రోజు? అయినను మనం ఎక్కడ ఎత్తుకుతున్నాం మన స్వాస్థ్యముని? ఎక్కడ ఎత్తుకుతున్నాము? మన ఉద్యోగాల్లోని, మన ఇళ్లలోని, మన ఆస్తులోని, మన సంపాదనలోని, అన్ని వ్యర్థమైన వాటిని మనం పొందుకుంటే అదే మన స్వాస్థ్యం అనుకుంటున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, నీ స్వాస్థ్యము ఈ భూమి మీద కాదు. ఈ రోజు నేను ఏర్పరిచినది, నేను పునరుద్ధానుడు దేనికయ్యానంటే పరలోకములో దాచబడిన స్వాస్థ్యము మీరు పొందుకోవటానికి ఈ రోజు నేను నీకు ఇచ్చాను. దేవుడికి పరలోకములో మన కొరకు స్వాస్థ్యము దాచబడుతుందట. దేవునికి ఇస్తాను. వెతకటం ఆపేయండి అంటున్నాడు. ఈ భూలోకంలో ఈ రోజు ప్రారంభించుకొని, ఈ రోజు మొదలుకొని భూమి మీద మీరు ఏది వెతికినా కూడా అది మీకు దొరకదు. నేను అనుగ్రహించిన దానిని మీరు పరలోకంలోనే పొందుకుంటారు. మీరు భూలోకంలోని వెతికినా కూడా అది మరణముతో సమానము. అందులో జీవము ఏమాత్రము లేదు. అందుకనే అంటాడు ఒక మాట, చాలా చక్కటి మాట అంటాడు చూడండి, మార్కు సువార్తలోని ఇందులోని ఒక మాట ఉంటుంది చూడండి, 16వ అధ్యాయంలోని 4వ వచనం నుండి చదువుకుందాం చూడండి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి నిలుట చూచి ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఒక పడుచువాడు కుడివైపున కూర్చుని చూచి మిగుల కలవరపడేది. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. అంతే, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఇక్కడ లేడు అంటున్నాడు. మీ ఉద్యోగం కాదు, మీ ఆస్తిలో కాదు, మీ ధనములో కాదు, మీ సంపాదనలో కాదు. ఎక్కడ అంటున్నాడు? యేసుక్రీస్తు ఈ భూలోకం మీద భూ సంబంధ వాటిలో యేసుక్రీస్తు లేడు. మీరు ఇక్కడ వెతకటం మానేయండి అని దూత మీకు సమాచారము తెలియపరుస్తుంది.
ఇక్కడ లేడు. అదిగో మీ స్వాస్థ్యం అక్కడ ఉన్నది, ఇక్కడ వెతకటం ఆపేయండి అంటున్నాడు. ఇక్కడ సమాధులు తప్ప ఏది మీరు పొందుకోరు. అందుకనే యేసు సమాధిలో కూడా లేడు. సమాధి తట్టు కూడా చూడటం మానేయండి, పరలోకము తట్టు చూడండి అంటున్నాడు. ఈరోజు యేసు ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు, నీలో ఉన్నాడు. నీలో వెతకండి, యేసు దొరుకుతాడు. నీలో వెతకండి, నీలో బాగా వెతకండి, పరిశోధన చేసుకోండి, పరిశీలించుకోండి, వెతకండి, దీపము పెట్టుకొని వెతకండి. నీలో యేసు ఉన్నాడా లేడా, నీలో పునరుద్ధానపు శక్తి ఉందా లేదా. యేసు క్రీస్తు వెలుగై ఉన్నాడు కాబట్టి నీలో చీకటి ఉన్నదా? అది ఎంత భయంకరమైన చీకటి. పునరుద్ధానము పొందుకున్న తర్వాత కూడా నీవు ఇంకా చీకటిలో బ్రతుకుతున్నావా? ఆ చీకటి శక్తి నీ మీద ఇంకా ప్రభావం చూపిస్తుందా? దేవుడు అంటున్నాడు, బాగా వెతుకో. నువ్వు సరిగా వెతకటం లేదు. నేను అక్కడ లేను, నేను చీకటిలో లేను, నేను సమాధిలో లేను, నేను మరణించిన వాటి భూ సంబంధ వాటి మీద నేను దొరికినా నేను కనపడను. నేను మీలో ఉన్నాను, నన్ను మీలో వెతకండి అంటున్నాడు ఈరోజు. మీలో వెతకండి, నేను మీలో ఉన్నాను, నేను మీలో ఉన్నాను అంటున్నాడు. మరి అదే విధంగా లూకా సువార్తలోని 24వ అధ్యాయము 5వ వచనము. చదవటము. లూకా సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. వారు భయపడి ముఖములను నేలమోపియగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? దేవునికి స్తోత్రము. సజీవుడైన వాడిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఈ రోజు క్రైస్తవులుగా మనము మృతుల్లోని వెతుకుతున్నాము క్రీస్తుని. ఎంత దౌర్భాగ్యమో. ఈరోజు ఒక ప్రశ్న సంఘానికి. నేను ఏం అడగటం లేదు, ఆశించటం లేదు. వాస్తవంగా మీ దగ్గర ఉన్నది బంగారం, మీ మెడలో ఉన్నది బంగారమే కదండి. అందరి మెడలో ఏమున్నదండి? చెప్పండి. బంగారమే కదండి. ఎంత విలువ ఏంటి దానికి? ఎంత విలువ దానికి చెప్పండి. ఎంత? నేను ప్రశ్న అడుగుతున్నాను, నాకు జవాబు కావాలి సమయం. కాదండి, ఎంత విలువ అంటున్నానండి. ఎంత విలువ అంటే ప్రతిరోజు మర్చిపోకుండా దాన్ని మోసుకునేంత విలువ దానికి మీరు చూపిస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమో. ఎప్పుడైనా మర్చిపోతారా అది వేసుకోవటము? చెప్పండి. ఆ బంగారం మీకు జీవమును ఇస్తారా? ఆయనను జీవము లేని దానిని మీరు మోసుకుంటున్నారు. పునరుద్ధరణ వాడిని మీరు మోసుకోవటము మానేస్తున్నారు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎంత దౌర్భాగ్యమో, ఎంత అవమానమో యేసుక్రీస్తుకి ఇది. మర్చిపోమే బంగారం మోసుకోవటం ప్రతిరోజు. కానీ ఎందుకు? పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువుని మోసుకోవటం మనం మానేస్తున్నాము ప్రతిరోజు. బంగారం కైనా తక్కువ యేసుక్రీస్తు ప్రభువారు? చెప్పండి అమ్మా. మరి ఎందుకు ప్రతిరోజు నువ్వు యేసుని మోసుకుంటే, యేసు నీలో ఉంటే ఆ పునరుద్ధానపు శక్తి నీలో ఉంటుంది. మృత్యుని సైతము నీవు అనగత్రొక్కగలుగుతావు. నీకు అనారోగ్యం ఉందని బాధపడుతున్నావు కదా, ఎందుకో తెలుసా? సజీవుడైన యేసుక్రీస్తుని కన్నా నీవు వస్తువులను ఎక్కువగా మోసుకుంటున్నావు కాబట్టి. అందుకనే మనం జీవము నుండి అధిక జీవములోకి ప్రవేశించలేకపోతున్నాము. దేవుడు అందుకనే ఇచ్చాడు, వేర్ యువర్ ట్రెజర్ ఇస్ దేర్ యువర్ హార్ట్ ఇస్.
తెలుగులోని చెప్పండి. ధనం ఎక్కడున్నాడో అక్కడ హృదయం ఉన్నది. ధనం ఎక్కడున్నదో అక్కడే హృదయం ఉన్నదంట. నీ ధనము యేసయ్య అంటే నీ హృదయంలో యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ హృదయంలో యేసయ్య ఉన్నాడంటే నీ హృదయంలో దేవుని అధికారం ఉన్నది. నీ హృదయంలో దేవుని అధికారం ఉంటే నీ హృదయంలో దేవుని ఆత్మ అభిషేకము, ఆత్మ శక్తి, ఆత్మ యొక్క గొప్ప కార్యములు, క్రియలు, ఫలములు, వరములు నీలో ఉన్నాయి. యేసుక్రీస్తు పునరుద్ధానుడు ఎందుకయ్యాడో ఇంకాను మనము తెలుసుకోకపోతే, ఇంకాను ఆయనను మన హృదయంలోకి నన్ను ప్రతిదినము, ఎంతమంది నిద్రపోయి ప్రతిదినము లెగుస్తున్నారండి? ఎందుకు దేవుడు ఆ కార్యము చేశాడో తెలుసా? ఎందుకు ఆ కార్యము చేశాడో తెలుసండి? పునరుద్ధానము ఉన్నదని ప్రతి మనిషికి తెలియపరచడానికి. పడుకున్న తర్వాత నీవు నిశ్చయముగా పడుకోవటానికి కాదు, తిరిగి లేపటానికి దేవుడు ఆ యొక్క ప్రక్రియని మన జీవితంలో ఏర్పాటు చేశాడు. ఈ రోజు నీవు లేచేవంటే దేని వల్ల లేచేవో తెలుసా? యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన యొక్క శక్తి వల్లనే ఈ రోజు తిరిగి మనం లేచాము నిద్రలో నుండి. దేవునికి స్తోత్రం. మరణము అనే ముళ్ళుని ఈ రోజు ఎందుకు చూడలేదో తెలుసా? పునరుద్ధానపు శక్తి ఈ రోజు నీ జీవితంలో పనిచేసింది కాబట్టి. అందుకనే అంటున్నాను, ప్రతి దినము ఎప్పుడైతే నువ్వు లేస్తావో, యేసయ్యా ఈ రోజు నీ పునరుద్ధానపు శక్తి నన్ను జీవము కలుగజేసింది, ఈ జీవము నేను పొందుకొని, ఈ పునరుద్ధానపు శక్తిని నేను పొందుకొని, నీ ఆత్మ చేత నేను నింపబడి ఈ రోజు అద్భుతమైన కార్యములు నేను చేయబోతున్నాను ఈ రోజు అని లేచేవారు ఎంతమంది మనలో ఉన్నారు. అందుకనే కొరింథీయులలో అంటున్నాడు, మీరు ఎందుకు యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడంటే మీరు కంఫర్టబుల్ గా జీవించడం కోసం కాదు, మీరు సిలువ మోయడానికి పునరుద్ధానుడు. ఎవడైతే వాడు సిలువ మోసుకోడో వాడు క్రీస్తుని అంగీకరించని వాడు. whoever does not carry his cross daily denies me అంటాడు. అందుకనే ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మీరు పొందుకున్న శక్తి మామూలు శక్తి కాదు. మీరు పొందుకున్న శక్తి మనుషుల యొక్క శక్తి వంటి శక్తి కాదు. మీరు పొందుకున్నది సాక్షాత్తు సర్వలోక సృష్టికర్త శక్తి. ఏ శక్తి అయితే ఈ సృష్టిని సృష్టించిందో, ఏ శక్తి అయితే ఈ సృష్టికి జీవమును కలుగజేసిందో, ఏ శక్తి అయితే ఈ లోకానికి జ్ఞానమును ఇచ్చిందో, అదే శక్తిని మీరు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. పునరుద్ధానులము మనము దేవునికి స్తోత్రం. నేను పునరుద్ధానుడిని అని చెప్పండి. నేను పునరుద్ధానుడిని అని చెప్పండి. మళ్ళా గట్టిగా చెప్పండి. ఆమేన్. చదువుతా అండి ఒకసారి 24వ అధ్యాయంలో 5 నుంచి చదువు. సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనేది. చదవండి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని, మీరు జ్ఞాపకము చేసుకోండి ఈ రోజు. ఇవే మాటలు జ్ఞాపకము చేసుకోండి ఈ రోజు. యేసుక్రీస్తుని మీరు మృతుల్లోని వెతుకుతున్నారా? ఇంకా వెతకొద్దు అని దేవుడు మాటిస్తున్నాడు. స్టాప్ లుకింగ్ ఫర్ గాడ్ ఇన్ డెడ్ థింగ్స్. యేసుక్రీస్తు పునరుద్ధానుడైంది మీరు తిరిగి మరణంలోని వెళ్ళి వెతకటానికి కాదు, జీవమున్న వాటిని వెతికి అది పొందుకోవటానికి యేసుక్రీస్తు నీకు పునరుద్ధానుడుగా చేశాడు ఈ రోజు. అందుకని అడుగుతున్నాను, Are you risen? Are you risen, church? Yes. Are you risen, church? Yes. Are you a risen church? Yes. Or are you a dead church? చెప్పరేంటబ్బా? Yes or no? Huh? Are you a risen church? Yes. Are you a dead church? No. No. ఇన్ఫీలే? No. ఇంకా? No.
నో ఐ విల్ నెవర్ బి అని చెప్పండి. No, I'll never be. I will never be a dead church. Never be a dead church. Amen. Amen. ఎందుకో తెలుసండి ఈ మాట నేను చెప్తున్నాను. సంఘానికి మీరు వచ్చినప్పుడు మృతులులాగా రాకండి. ఏడుపు ముఖాలతో, దుఃఖముతో, శ్రమలతో, బాధలతో, అవమానములతో అవసరం లేదండి మీరు రావాల్సి. మీరు పునరుద్ధానపు శక్తితో ఇక్కడ అడుగు పెట్టండి. దేవుని యొక్క ఆత్మాభిషేకము పొందుకొని ఏవైతే వారమంతా మిమ్మల్ని కృంగదీసిందో దాన్ని బయటికి వెళ్ళి అనగా దొరకండి. ఈరోజు దొరికి వెళ్ళండి. ఈరోజు పునరుద్ధానపు శక్తిని మీరు పొందుకొని బయటకు వెళ్ళి, అవి మిమ్మల్ని తొక్కటానికి కాదు మీరు శక్తి పొందుకున్నది, మీరు వాటిని అనగా తొక్కటానికి ఈ రోజు పునరుద్ధానులు అయ్యారు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ రోజు చాలా గొప్ప రోజు. దేవునికి స్తోత్రం. యోహాను 21వ అధ్యాయం చదువుదామండి. చెప్తాను. ఆరో వచనం నుండి చదువు. 4వ వచనం నుండి చదువు. యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వచనం. సూర్యోదయం మగుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు సూర్యోదయం అవుచుండగా యేసుక్రీస్తు ఆ ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లల చూసారండి, యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా మనం గుర్తుపట్టడం లేదు. శిష్యులకి మనకి తేడా. ఎప్పుడైతే నువ్వు ప్రతిదినము యేసుక్రీస్తు పునరుద్ధానుడు, నృత్యం చేయుడు అని నువ్వు గ్రహించి నువ్వు లెగుస్తావో యేసు నీకు కనిపిస్తాడు. The pure in heart shall see God. The pure in heart. When your intentions are pure, your heart is pure. And when your heart is pure, your thoughts are pure. And when everything is pure, God is in front of you. ఎంత దౌర్భాగ్యము. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఎవరి పని వారు చేయటానికి వెళ్ళిపోయారు. కానీ దౌర్భాగ్యం ఏంటో తెలుసండి, పునరుద్ధానుడైన తర్వాత కూడా ఎవరి పని వారు చేయటానికి వెళ్ళిపోతున్నారు. ప్రతిరోజు ఆదివారం ఒకటే నా రోజు, మిగతా 6 రోజులు నా రోజులు, నా పని నేను చేసుకుంటాను. యేసయ్య 6 రోజులు మనకి కనిపించడు. శిష్యులు కూడా ఆయన పునరుద్ధానుడు అయిన రోజు తర్వాత వాళ్ళు ఏం చేయడానికి వెళ్ళిపోయారంటే అండి, పని చేయడానికి వెళ్ళారంట. చేపలు పట్టుకోవటానికి వెళ్ళాడు. చేపలు దొరికాయా? దొరకవండి. మీరు ఈ లోకంలో ఎంత పెద్ద వలేసి ఎంత సంపాదించుకోవాలనుకున్నా కూడా మీకు దొరకదు. ఎందుకంటే ఈ లోకము కూడా, ఈ భూలోకము, ఈ సృష్టి కూడా పట్టలేనిదంత గొప్ప మీరు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆకాశములు, మహా ఆకాశములు కూడా పట్టజాలనంత గొప్ప దేవుణ్ణి ఈ రోజు మీరు పట్టుకున్నారు. చేపల్ని కాదు మనం పట్టుకున్నదే. ఎవరిని మనం పట్టుకున్నామో, ఏ సృష్టి అయితే తన అరచేతిలో సరిపోతుందో వాడిని మనము పట్టుకున్నాము. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి మనం పట్టుకున్నాము ఈరోజు. అంత గొప్ప దేవుణ్ణి మనం పొందుకున్నాము ఈరోజు. అందుకనే మీరు సంపాదిస్తే మీరు నిత్యకాలం పొందుకుంటారా? చెప్పండి. మీరు బ్రతికినంత కాలము మీ వృత్తిలో మీరు కొనసాగితే మీరు నిత్య జీవం పొందుకుంటారా? యాంటీలే అని ఒక గొప్ప బిల్డింగ్ ఉంది ముంబైలో, 14 ఫ్లోర్లు, అంబానీ గారికి.
నిత్య జీవం పొందుకుంటారా ఆయన? ఐ హోప్ యు సీ మిస్టర్ అంబానీ దిస్ ప్రోగ్రామ్. ఐ హోప్ ఎవ్రీబడి సీస్ దిస్ ప్రోగ్రామ్. యేసుక్రీస్తుని పొందుకుంటేనే నిత్య జీవం పొందుకుంటాము. మీరు పొందుకున్నారా? నిత్య జీవముని పొందుకున్న తర్వాత మీ వృత్తిలోని మీరు జీవముని వెతుకుతున్నారా? మీ వృత్తిని మీకు తిండి పెడతారని మీరు వెతుకుతున్నారా? దేవుడు అంటున్నాడు, క్షయమైన వాటిని మీరు వెతకండి. నేను పునరుద్ధానుడు అయినందుకు అక్షయమైన వాటిని మీరు వెతకండి, క్షయమైన వాటిని మీరు ఏం చేయాలి? అక్షయమైన వాటిని ఏం చేయాలంటే మనము చెప్పాలి సంగమా. వెతుకుడి మీకు. ఇంకెన్ని రోజులు ఎదుగుతారు? ఇంకెన్ని రోజులు ఎదుగుతాం మనం? అక్షయమైన వాటిని మనం పొందుకున్న తర్వాత అక్షయమైన వాటిని ఇంకెంత కాలం వెతుకుతారబ్బా మీరు సంగమా? అంత గొప్ప దేవుణ్ణి మనం పొందుకున్న తర్వాత క్షయమైన వాటిని ఇంకా ఎందుకు ఎదుగుతున్నాము సంగమా? పునరుద్ధానపు శక్తి మీరు పొందుకున్నారు. వెళ్ళండి, చీకటిలో ఉన్న వారికి వెలుగుని ప్రకాశింపచేయండి. మీ ఇంటిలోని చీకటిలో ఉన్నారా? నీ బంధువులో ఎవరైనా చీకటిలో బ్రతుకుతున్నారా? నీ పొరుగువాడు చీకటిలో ఉన్నాడా? వెళ్ళి వాడికి చెప్పు, లెమ్ము, తేజరిల్లము, యేసయ్య నీ కొరకు లేచాడు. దేవునికి ఇస్తాం. ఈరోజు మనం ప్రతి మానవాళికి చెప్పవలసింది ఏంటంటే, ఈరోజు నా పుట్టినరోజు, ఈరోజు నీ పుట్టినరోజు. అదేంటి నా పుట్టినరోజు ఫలానా తేదీ కాదు నాయన. 2000 సంవత్సరాల క్రితమే నీ పుట్టినరోజు దేవుడు నిర్ణయించేశాడు. ఆ జన్మని నువ్వు తిరిగి పొందుకోవాలనుకుంటున్నావా? నేను మార్గముని చూపిస్తాను నీకు అని చెప్పండి. యోహాను చదువుదామమ్మా. చదువు, కంటిన్యూ. మైక్ ఏమైంది బాబు? పిల్లలారా, భోజనముకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా లేదని వారు ఆయనతో చెప్పారు. దేవునికి స్తోత్రము. వాళ్ళు ఎంత వెతికినా కూడా వాళ్ళకి తిండి దొరకలేదు. యేసయ్య కనిపిస్తేనే వాళ్ళకి భోజనము దొరికింది. దేవునికి స్తోత్రము. అందుకనే యేసుక్రీస్తులోనే మీరు సమస్తమును పొందుకోగలుగుతారు. ఆయనలోనే జీవం ఉన్నది. మనిషి రొట్టె వలె చెప్పండి, దేవుని నోటిలో నుండి వచ్చిన ప్రతి మాట వలనే. ఈరోజు మీరు పునరుద్ధానులు ఎందుకు అయ్యారో తెలుసా? లేని వాటిని ఉన్న వాటిగా చేయగలిగే శక్తిని పొందుకోవడానికి. ఈ రోజు మీరు పునరుద్ధానులు ఎందుకు అయ్యారో తెలుసా? మీకు విశ్వాసం ఉంటే లేని వాటిని ఉన్న వాటిగా చేయగలిగే శక్తిని మీరు పొందుకున్నారు. 5 రొట్టెలని 5000 రొట్టెలుగా మీరు చేయగలిగే శక్తిని పొందుకున్నారు. దరిద్రతను సమృద్ధిగా మార్చుకోగలిగిన శక్తిని మీరు ఈ రోజు పొందుకున్న రోజు. మామూలు రోజు కాదండి ఈ జీవితంలో. చాలా గొప్ప దినం ఈ రోజు. దీని ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకోవాలని సంఘాన్ని నేను ప్రాధేయపడుతున్నాను, ప్రతిమాలుతున్నాను. చదవండి. అడుగుగా యేసుక్రీస్తు మిమ్మల్ని అడుగుతున్నాడు, భోజనం ఉన్నదా? ఉన్నది, కానీ మాకు ఇంకా ఆకలిగానే ఉంటుంది ప్రతిరోజు. ఎంత తిన్నా మాకు సరిపోవటము లేదు, ఎంత తిన్నా మాకు కొదువుగానే ఉన్నది, ఎంత తిన్నా లోటే. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నా యొద్దకి రా, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. నేను ఇచ్చే శక్తిని మీరు పొందుకుంటే ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. మీరు సమస్తమును జయించే వారిగా ఉంటారు. దేవునికి
అదే పునరుద్ధానపు శక్తి, అదే పునరుద్ధానపు దినం యొక్క అర్థము ఈరోజు. విశ్వాసం అనగా ఏమిటండి? నిరీక్షింపబడే వాటి యొక్క అంటే చెప్పండి, మొత్తం చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవునికి స్తోత్రము. ఈ రోజు ఆ పునరుద్ధానపు శక్తిని మీరు పొందుకొని అదృశ్యమైన వాటిని ఉన్నాయని చూపించగలిగే శక్తి మీలో ఉన్నది. అర్థమైందా మీకండి? ఎంతమంది పరలోక రాజ్యం యొక్క తాలూకు చెవులు చూశారు చెప్పండి? ఎంతమంది చూశారు? యేసుక్రీస్తు పునరుద్ధానుడైనప్పుడు ఆయన దగ్గర ఉన్నది అంతా ఏమిటి? ఆయన కీస్ టు హిస్ కింగ్డమ్. అది నీకు ఇచ్చాడంట, నీకు ఇచ్చాడంట. నీ దగ్గర ఉన్నదా? చెప్పండి, నీ దగ్గర యేసుక్రీస్తు యొక్క తాలూకు చెవులు ఎంతమంది దగ్గర ఉన్నాయండి? అవి ఏంటి నాకు చెప్పండి. చెప్పండి. Absolutely faith. Faith is the key. Faith is the key. If you have faith in me, you can do all that I have done unto Lord Jesus Christ. మీరు నన్ను విశ్వసిస్తే నేను చేసిన వంటిది మీరు కూడా చేస్తారు. మీరు పునరుద్ధానులేనా? ఇంకా జీవం పొందుకోలేదా? జీవం పొందుకున్నారా? నిజం చెప్పండి సంగం. మేము మొక్కలు చూస్తే నాకు అలాగ అనిపించడం లేదు. నేను ఏదైనా సూటిగానే అడుగుతాను. ఎలా ఉండాలండి మన ముఖాలు క్రీస్తుని పొందుకున్న తర్వాత, పునరుద్ధానపు శక్తిని పొందుకున్న తర్వాత, మృత్యువుని జయించిన తర్వాత మన ముఖంలో ఎలాంటి కాంతి కనిపించాలి ఈ రోజు జనునికి? కానీ ఏం కనిపిస్తుందో తెలుసా? అన్యుడికి మన ముఖంలో దరిద్రత, దుఃఖము, ఏడుపు, అసూయ, కోపము అన్ని మరణించిన వాటివే కనిపిస్తున్నాయి. మీకును మాకును తేడా లేదు. మీ దేవుడు మృత్యువు చేయడు అంటాడు, మీ ముఖంలో మృత్యువే నాకు కనిపిస్తుంది అంటున్నారు. అందుకనే మేము మారమంటున్నారు. ముందు మీరు జీవముని పొందుకోండి. జీవము కలిగిన వాటిని మీరు పొందుకుంటేనే, మీలో జీవం ఉంటేనే జీవము లేని వాడికి మీరు జీవముని ఇవ్వగలుగుతారు. మీరు జీవము లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మీకు మృత్యు నుండి జీవమును అనుగ్రహించాడు. జీవము నుండి అధిక జీవమును మీకు ఎందుకు అనుగ్రహించాడంటే, ఆ అధిక జీవము లేని వారికి మీరు అందించడానికి దేవుడు పునరుద్ధానుడయ్యాడు. ఈరోజు సంఘానికి కాస్త సమయం వస్తుంది. మనం ఊరికనే హ్యాపీ ఈస్టర్, పునరుద్ధాన దినము అని మనం నోటితోని పెదాలతోని పలుకుతే సరిపోదు. దీని అర్థము మనం తెలుసుకుందాం. నువ్వు ఎంత శక్తి ఈ పునరుద్ధాన దినము నువ్వు తెలుసుకున్నావో నువ్వు నిజముగా గ్రహించగలిగితే, నువ్వు అడుగు పెడితే ఆ స్థలం తల క్రిందలు అవ్వవలసినదే. అంత గొప్ప శక్తి ఈరోజు యేసుక్రీస్తు నీకు అందజేశాడు. మరి ఈ సంఘము నుండి ఈరోజు మీరు బయటికి వెళ్ళిన తర్వాత, తిరిగి వచ్చి ఆదివారం మనం కలిసిన తర్వాత, మీరు ఏమేమి మీ పాదముల కింద అనగదొక్కారో అది నేను వినాలని ఈ సంఘంలో సాక్ష్యముగా నేను ఆశిస్తున్నాను. సాక్ష్యం చెప్పమంటే ఎవరు రాడు. ప్రతిరోజు నీకు సాక్ష్యమే. ప్రతిరోజు మనకు ఒక సాక్ష్యమే. ఇదిగో యేసయ్య నీ పునరుద్ధానము యొక్క శక్తి ద్వారా, నీ ఆత్మ ద్వారా నేను ఈరోజు సజీవంగా లేచాను. అదే నా సాక్ష్యం. 2-3 నిమిషాలు మౌనంగా మీరు మిమ్మల్ని పరిశీలించుకోండి, ప్రశ్నించుకోండి. మీలో నిజముగా పునరుద్ధానపు శక్తి
యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం యొక్క శక్తి మీలో ఉన్నదా లేదా? లేకపోయిన ఎడల అడగండి, ఈ రోజు పొందుకోండి. పొందుకొని ఆ శక్తితో ఈ లోకముని తలక్రిందలు చేయడానికి అడుగు పెట్టండి. సంఘములో ప్రార్థించుకుందాం 2-3 నిమిషాలు.